అనారోగ్యంతో మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు మరి కాసేపట్లో జరగనున్నాయి. మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం వరకు కొనసాగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాడెమోస్తూ ముందుకు సాగారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు అంతిమయాత్రలో భారీగా పాల్గొన్నారు. గోపీనాథ్ పార్థివ దేహానికి ఘన నివాళి అర్పించారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన మాగంటిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృదు స్వభావి, వివాదరహితుడిగా పేరున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న హైదరాబాద్ హైదర్గూడలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణమూర్తి, మహానందకుమారి. ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్లోనే సాగింది. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు గోపీనాథ్. 1983లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BA పట్టా అందుకున్నారు. ఆయనకు సునీతతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, 2 కుమార్తెలున్నారు. లో పొలిటికల్ జర్నీని ప్రారంభించారు మాగంటి గోపీనాథ్. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎన్టీఆర్ ఆశయాలకు ఆకర్షితులై టీడీపీలో చేరారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా సేవలందించారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగాను పనిచేశారాయన. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు వివిధ హోదాల్లోనూ విలువైన సేవలందించారు. అనునిత్యం క్యాడర్కు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్న మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆయన సమీప ఎంఐఎం అభ్యర్థిపై 9,242 ఓట్ల మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. 2016 నాటికి మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన గోపీనాథ్ కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్లో చేరారు. ఇక అప్పటి నుంచి గులాబీ జెండాకే అంకితమై పనిచేశారు.
2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు మాగంటి గోపీనాథ్. ఈ ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2018లో విజయం తర్వాత అసెంబ్లీ పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగాను సేవలందించారు మాగంటి. సిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్లో బీఆర్ఎస్ మరింత బలోపేతమైంది. రెండు 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగారు మాగంటి గోపీనాథ్. ఈ ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సత్తా చాటారు. కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యంగా భావించే మాగంటి గోపీనాథ్ ఏనాడు ఏ వివాదాల్లో తలదూర్చకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీలకు అతీతంగా అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.